ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు దినమున కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ క్రిస్మస్ శుభములు మరియు దైవాశీస్సులు తెలియజేస్తున్నాము. ఈ దినము మీ అందరి జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి జన్మదినములో ఉన్న ప్రతి ఆశీర్వాదము మీ అందరి కుటుంబాలకు, మీ అందరి మీదను సదా కుమ్మరించబడునుగాక. ఈరోజు ధ్యానవాక్యంగా ఒక చిన్న మాట మనం చదివి ఒక 5 నిమిషాల వాక్యాన్ని మనం పంచుకుందాం. మలాకి ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడ వలె గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటను మీ అందరిలో, మన అందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంను విరిచి వడ్డించండి, నీ కృపలో భద్రపరిచి కాపాడండి. ప్రభా, ఈ క్రిస్మస్ ఆనందము మా అందరి జీవితంలో కుమరించబడే కృపను దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, ముందుగా లోకం ఎదుట వేదుల మణిమమ్ము త్రోలి వేసిన అధిపతులెందరో, బాధల కోర్చి వ్యతలతో నిండి మా హృదయాలు కృంగిన వేళలో, జ్ఞానులు వెతికిన శాస్త్రులెందరో పరిశోధించగా అర్ధరాత్రి నిషీదిలోనా, ఊరు బయట కాపరులకు కన్య మరియా గర్భము ద్వారా కడపటి వాడిగా ఎత్తించినావా. జనులు కనలేని కడగల్ల బ్రతుకులో ఈమి కనరాని కటిక చీకటి కరుమబ్బులో కాంతి రేఖవై మా మధ్య నీవు నిలిచావదేవా. ప్రైజ్ ది లార్డ్. నాకున్నటువంటి అనారోగ్య సమస్య కారణంగా అనేక పాటలు రికార్డ్ చేయడం ఆగిపోయింది. ఆగిన తర్వాత ఇవన్నీ యూట్యూబ్లో, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము లాంచ్ చేయొచ్చాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీతి సూర్యుడు ఉదయించును, బయలుదేరి గంతులు వేయుడి అని చెప్తున్నాడు. నీతిమంతుడైన యేసయ్యను నమ్ముకున్న మన జీవితాల్లో మరొక మారు నీతి సూర్యుని యొక్క అవసరం వచ్చింది. ఎందుకో తెలుసా? నీతి 2 రకాలు. ఒకటి దేవుని వలన మనము పొందుకున్నది, మరొకటి మన వలన మనము పొందాలని చూస్తున్నది. రోమాపత్రికలో చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ ఒక్కడు కూడా లేని నీతి కొరకు ఈ లోకంలో నీతిని వెతుకుచున్నాము. నీ నిమిత్తమై ఈ భూమి శపించబడి ఉన్నది అని చెప్పిన భూమిలో మనం ఉన్నాం. కానీ శపితమైన భూమిలో ఇంతకుముందు మరి విన్నటువంటి వాక్య భాగంలో లోకం ఎదుట వ్యర్థులమని త్రోసివేసినారు, ఈసడించుకున్నారు. ఎన్నో బాధల కూర్చిన సమయంలో యేసయ్య మన జీవితాల్లో వెలుగును నింపాడు. కానీ మరొక మారు నీతి సూర్యుడి కిరణాలు మన జీవితానికి అవసరం. ఎందుకంటే యేసు ప్రభు లేని కాలంలో, అంటే రక్షణ మన జీవితంలో, మనం రక్షణలోనికి రాని కాలంలో మనకు ఒక నిరీక్షణ లేదు.
నిరీక్షణ లేని జీవితంలో మనం బ్రతికాం. ఎలాగుండేను అంటే, కడలిలోని అలల ఓలే ఉప్పొంగినాలోని ఆశలు. క్రీస్తులా ఒక చిన్న మన జీవితం ఎలాగుండనో ఒక చిన్న పాట రూపంలో మనం చూసుకుందాం. కడలిలోని అలల ఓలే ఉప్పొంగు నాలోని ఆశలు, అజరమైన నీ ప్రేమకై ఆ మయూరపు పదగతుల ఓలే వికసించే నా కోరిక, నిన్ను చూడాలని వికసించే నా కోరిక, నిన్ను చూడాలని ఏదో ఆశ మదిలో, నిన్ను చూడాలని అది ధ్యాస నాలో, నిన్ను చేరాలని కలగానే నా మదిలో కనిపించినవయ్యా, నీ కొరకు నా కనులు వెతుకుచున్నావయ్యా, నీ ప్రేమకై నీ రాకకై నీ ఆశతో వెతుకుచున్నానయ్యా. కడలిలోని అలల వలె అటు ఇటు కొట్టుమిట్టాడుతున్న సమయంలో యేసయ్య వచ్చాడు. ఒక నిరీక్షణ కలిగించాడు. ఆ నిరీక్షణే ఈరోజు మనల్ని ప్రతి దాని దగ్గర నిలబెట్టింది. ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు భవిష్యత్తు మీద నిరీక్షణ లేదు, బ్రతుకు మీద ఎన్నో వెతలకు వచ్చి కష్టాలను అనుభవించి అన్నీ కోల్పోతుంటున్నటువంటి సమయంలో అర్ధరాత్రి వేగు చుక్కలాగొచ్చింది మన జీవితంలో క్రిస్మస్. అందుకే జ్ఞానులు ఎందరో వెతికినా, శాస్త్రులు పరిశోధించినా కూడా ఊరు బయట ఉన్న గొల్లల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన జ్ఞానులను శాస్త్రులను వెతకరాలేదు, వెలివేయబడ్డ వారి కొరకు, తృణీకరించబడ్డ వారి కొరకు వచ్చాడు. అందుకే అన్నాడు, మిమ్మల్ని తలగా చేసేవాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఎంత మట్టుకు దేవునికి నమ్మకంగా ఉంటామో దాన్ని మన జీవితంలో మనం ఎప్పుడు మరచిపోకుండా. క్రిస్మస్ అంటే దేవుడు లోకానికి ఇచ్చాడు. ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. క్రిస్మస్ అంటే యేసయ్య మనకిచ్చాడు, మనం యేసయ్యకి ఇచ్చాడు. కానీ యేసయ్య ఎవరికి ఇచ్చాడు? తృణీకరించబడ్డ వారికి ఇచ్చాడు రక్షణ మొట్టమొదట. ఈరోజు క్రిస్మస్ అంటే కోట్ల రూపాయల ఖర్చు. వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. కానీ అదే యేసు ప్రభును ఆరాధిస్తూ నీతిగా దేవుని మహిమ కొరకు రోడ్డు మీద ఏదో అడుక్కుంటూ, లేకుంటే ఏదో చిన్న చిన్న పని చేసుకుంటూ బైబిల్ పట్టుకొని ఎవరేమనుకుంటే నాకేంటి అని చెప్పి నిజాయితీగా వాక్యం చదువుతున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతుంటారు. నేను అనుకున్న క్రిస్మస్, దేవుడు నాకు బయలుపరిచిన క్రిస్మస్ ఏంటంటే, క్రిస్మస్ రోజు నీవు ఎలాగున్నావు, నీ పక్కవారిని కూడా అలాగే ప్రేమించగలిగిన మనస్సును నీవు కలిగి ఉన్న రోజే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. లేకపోతే నీ జీవితంలో క్రిస్మస్ అనేది లేనట్టే. నువ్వు పాటించనది. ఎందుకు? దేవుడు పుట్టాడు, సంతోషించున్నావు, నీకు రక్షణ వచ్చింది, నీకు అన్నీ ఉన్నాయి, నీ పక్కవాడికి కూడా నీ చేతనైనంత ఇవ్వగలిగిందే క్రిస్మస్. ప్రియులారా, క్రిస్మస్ అంటేనే ఇవ్వడం. ఈ ఒకే ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు నీ క్రిస్మస్లో నువ్వేమిస్తున్నావు? నువ్వేమి ఇవ్వగలిగావు? నువ్వు ఏమి ఇస్తున్నావో ఈరోజు నువ్వు గుర్తెరిగితేనే నిజంగా నీ జీవితంలో క్రిస్మస్ జరిగినట్టు. లేకపోతే క్రిస్మస్ అనేది జరగనట్టే. కనుక ప్రియులారా,
నిజంగా మన జీవితం క్రిస్మస్ మయం కావాలి. మన చుట్టూ ఉన్న వారికి మనం ఇచ్చి వారిని యేసు యొక్క ప్రేమను చాటిస్తాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ క్రిస్మస్ మా అందరి జీవితంలో నూతన ఉత్సాహమును, నూతన ఉజ్జీవమును, సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మదిని అన్నింటినీ కలిగించే కృపను దయచేయి. నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని నువ్వే తోడైన నీ కృపలో భద్రపరిచి కాపాడమని నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నమ్మదగిన నీ హస్తాలకు విన వాక్యము సైతాన్ని ఎత్తుకుని నీరు కట్టి ఫలింపచేయండి. మంచినీళ్ళలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు మా అందరి జీవితాల్లో నువ్వే కృప చూపి భద్రపరచమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ నువ్వే తోడైన యేసునామమున ప్రేమించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రైన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండవ అక్కడ పర్యంతము మనందరి జీవితాలకు మెండుగా తోడైనగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు మరియు దైవాశీస్సులు. దేవుడు మనలందరినీ దీవించునుగాక, ఆమేన్.